అందరికీ నమస్కారం. ఈరోజు మనం రేలంగి గ్రామంలోని పెద్ద మంటాలంబ, చిన్న మంటాలంబ అనే గ్రామ దేవతల్ని మనం దర్శించుకుందాం. చాలా మహత్యమైన, చాలా పేరు పొందిన గ్రామ దేవతలు. ఏ ఊర్లో అయినా సరే దేవతను దర్శించుకోవాలంటే ముందు గ్రామ దేవత తమ్ముడైన పోతురాజు గారిని మనం దర్శించుకోవాలి. అలాగే మనం ఇక్కడ పెద్ద మంటాలంబ, చిన్న మంటాలంబ అమ్మవారి తమ్ముడైన పోతురాజు గారిని దర్శించుకుందాం. ప్రతి ఊరిలో, ప్రతి దేవత గుళ్ళో, పోతురాజు గుళ్ళు చాలా వరకు, అన్ని చోట్ల అని చెప్పను కానీ చాలా వరకు చిన్న చిన్న గుళ్ళు ఉండడం, ఎదురుగుండా పెట్టడం, అలాగే నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ పోతురాజు గారికి చాలా పెద్ద గుడి కట్టడం జరిగింది. ఒక అమ్మవారి దేవతకి ఎంత గుడి ఉందో ఇక్కడ పోతురాజు గారు కూడా అంతే గుడి కట్టి చాలా బాగా కట్టారండి. చూద్దాం, చాలా అద్భుతంగా కట్టారు. అలాగే ఇప్పుడు మనం పోతురాజు గారి దర్శనం చేసుకుని ఈయన ఆశీస్సులు తీసుకుని మనం పెద్ద మంటాలంబ, చిన్న మంటాలంబ దేవతామూర్తులను దర్శించుకొని మొత్తం గుడి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా చూడండి, చాలా బాగా వచ్చింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ దేవతామూర్తుల ఆశీర్వాదం, పోతురాజు గారి ఆశీర్వాదం వల్ల ఏ యూట్యూబ్ వీడియోలో కూడా ఇంత దర్శనం జరగలేదు. ఎందుకంటే ఎవరికి ఇవ్వలేదు. చాలా బాగా పర్మిషన్ ఇచ్చారు. చూడండి, రండి వెళ్దాం. తణుకు వేల్పూర్ రోడ్డు మీదుగా వస్తే ఇలా బ్రిడ్జిలు వస్తాయి. అవతల ఒకటి ఉంది, ఇవతల ఒకటి ఉంది. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. తణుకు నుంచి మన రేలంగి గ్రామం, అంటే ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ దగ్గరికి 9 కిలోమీటర్లు రావాలి. 9 కిలోమీటర్లు వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు ఇలా అమ్మవారి హుండీలో కానుకలు వేసుకుని మనసులో ఏదనుకున్నదో జరుగుతుందని అమ్మవారిని మొక్కుకుని తలుచుకుని ఇక్కడ నుంచి ప్రతి భక్తుడు వెళ్ళడం జరుగుతుంది. శ్రీ రేలంగి మంటాలమ్మ అమ్మవార్ల చరిత్ర తెలుసుకుందాం. శ్రీ మంటాలమ్మ అమ్మవార్లు పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామ దేవతలు. విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థము వచ్చిన శ్రీరామ లక్ష్మణులు రాక్షస తాటికిని సంహరించగా ఆ రాక్షసి తల రాలింది, అంటే నేల మీద పడింది. ఈ ప్రదేశంలోనే కాలక్రమాన రాలింది అనే పేరుని రేలంగిగా మారిందంటండి. శ్రీ హత్య నేరమని భావించిన శ్రీరామచంద్రుడు అంటే
తాటకిని ఒక రాక్షసి అయినా సరే తను ఒక స్త్రీయే కాబట్టి తనని అది తప్పుగా భావించాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆ దోషం పోవాలని చెప్పేసి శ్రీరామచంద్రుడు ఒక శివలింగముని ప్రతిష్ఠింపజేశాడు. తాటకేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందినది. ఈ రేలింగ్లోనే అది ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శివలింగం అయితే తీయలేదు, ఇంకొకసారి వెళ్ళినప్పుడు తీద్దాం. మనం ఇక్కడ ఇదిగోండి ఈ ఆర్చ్ దగ్గర నుంచే మనం ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ప్రయాణం చేద్దాం రండి, మిగతా కథ ఇక్కడి నుంచి చెప్పుకుందాం. రేలంగి గ్రామంలోని పరమ పవిత్రమైన గోస్తాని నది తీరంలో శ్రీ మంటాలమ్మ అమ్మవార్లు వెలిచారు. ఈ దేవతలు సమస్త శక్తి స్వరూపిణులు. జాతి మతం భేదం లేకుండా అందరి చేత పూజలందుకుంటున్న మహాశక్తి శ్రీ జగన్మాత శ్రీ మంటాలమ్మ అమ్మవార్లు. ఈ ఆలయానికి త్రేతాయుగం నాటి చరిత్ర కూడా ఉంది. ఆలయం దగ్గర పావురాలు పెంచడం జరుగుతుంది. తల్లి తన బిడ్డకి పాలిస్తుంది. చూడండి ఈ శిల్పం ఎంత అందంగా చేశారో. పరమశివుడు మహాదేవుడు, ప్రపంచానికి తొలి దేవుడు మహాశివుడు. ఇవన్నీ ఆలయం ఎదురుగుండగానే పెట్టడం జరిగింది. చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపించే మహాశివుడు. శ్రీ సూర్యనారాయణ స్వామి గుర్రాలు ఇవి కూడా గుడి ఎదురుగుండానే పెట్టడం జరిగింది. శ్రీ సూర్యనారాయణ స్వామి రథం మీద వస్తున్నట్టుగా కళ్ళగా కట్టినట్టుగా ఎంతో అద్భుతంగా ఈ శిల్పాలు చెక్కడం జరిగింది. మనం ఒకసారి త్రేతాయుగంలోకి వెళ్ళినట్టయితే విశ్వామిత్ర మహర్షి చేసిన యోగము రామ లక్ష్మణులసే రక్షింపబడి విజయము కాగా ఆ యోగం నుండి అంటే యోగం నుంచి మంటలు వస్తాయి కదా, ఆ మంటల నుండి జ్వాలామాలిని అనే నామములతో అనే పేరులతో ఇద్దరు దేవతామూర్తులు వెలిచారంట. వెలిచిన తర్వాత ఆ యాగ ఫలము ఆ మహర్షికి ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు దేవతలు ప్రథమంగా కౌశిక మహర్షిచే పూజలు అందుకున్నారంట. దేవతామూర్తులు ఇద్దరు కూడా జ్వాలలోంచి పుట్టారు కాబట్టి పెద్ద మంటలాంబ చిన్న మంటలాంబ అనే పేర్లతో పూజిస్తూ సర్వసిద్ధిని పొందిచున్నారంట. మనం ఒకసారి గుడి చుట్టూ చూస్తూ గుడి చుట్టూ ఉన్న దేవతామూర్తుల్ని దేవుల్ని వీళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్దాం. చాలా అద్భుతంగా అయితే ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది. నేను ఒక 10 years బ్యాక్ వెళ్ళాను, అప్పటికైతే ఇలా లేదు, ఇప్పటికి చాలా తేడా ఉంది. 10 years తర్వాత వచ్చాను, నేనే చాలా ఆశ్చర్యపోయింది, అమ్మో ఇలా అయింది ఏంటి. దేవతలు మొత్తం శ్రీ మంటాలమ్మ అమ్మవార్ల దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా ఎంతో అద్భుతమైన విగ్రహాలు పెట్టడం జరిగింది. చుట్టూ ఒక దేవలోకమే ఇక్కడ ఉందా అన్నట్టుగా ఇక్కడ పెట్టడం జరిగింది.
రేలింగి అమ్మవార్లు ఈ రూపంలోనే ఇక్కడ వెలిచారని ఇక్కడున్న భక్తులు చెప్పడం జరిగింది. చూడండి ఆ రూపాన్ని, ఎలా ఉన్నారో అమ్మవార్లు, ఇదే ఆ రూపం. ఈ ఊయల అమ్మవారి ఊయల, పిల్లలు లేని వారికి పిల్లలు ప్రసాదిస్తారు ఈ అమ్మవార్లు. ఈ ఊయల్ని దంపతులు ఇద్దరు వచ్చి ఒకసారి ఊపినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు ఎంతో నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. శ్రీ మంటాలంబ అమ్మవార్ల దర్శనం చేసుకుందాం రండి.
विन्ध्यशिरोधिनिवासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति देशिनि भक्तकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुर ఇక్కడికి వచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడే వంట చేసుకోవడం జరుగుతుంది. అంటే కట్టెలు పొయ్యలు అలాంటివి పెట్టుకుంటారు కదా, అది ఇక్కడే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది కొత్తగా కట్టిన భవనం. ఎదర ఒకటి ఉంది, అది సరిపోవట్లేదని భక్తులు తాకిడి మరీ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ కొత్తగా కట్టారు. చాలా పెద్దది, చాలా డబ్బు అయితే ఖర్చు అయింది. భక్తులు వీటిల్లోనే భోజనాలు చేయడం అలాంటివి జరుగుతుంది. వెనక ఒక బిల్డింగ్ చూసాం కదా పెద్దది, ఇది ముందుది. ఇది ముందు నుంచి ఉన్నది, వెనకాల చూస్తుంది అది ఈ మధ్యలో కట్టింది. ఇంక భక్తులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేయడం, స్టవ్లు ఉంటే ఇక్కడే పెట్టేసి వండేసుకుంటారు. కట్టెల పొయ్యిలు అయితే మనం ఇప్పుడు ఖాళీ స్థలం చూసాం కదా, అక్కడ వండుకుంటారు. ఈ బిల్డింగ్ పైకి వెళ్ళి అమ్మవారి దేవస్థానం ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి. పైనుంచి శ్రీ అమ్మవారి దేవస్థానం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా నాతో పాటు చూడండి. ఈ ఆలయం చరిత్ర, ఒక ఆయన తాతల కాలం నాటి నుంచి ఈ ఆలయంతో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఆయన్ని అడిగి ఈ ఆలయం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అమ్మవారు చరిత్ర అండి. ఈయన అమ్మవారు ఇది పుట్టుపడ్డ చరిత్ర. దశరథ మహారాజు వారు టైంలో ఒక విశ్వామిత్రుల వారు యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం తలపెడితే ఆ యజ్ఞం రాక్షసి అనే తాటగా పూర్తి అవ్వకుండా వాడు చేసేస్తుంటే దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుల వారు రాముడిని లక్ష్మణుని కోరుకుని తీసుకొచ్చి ఆపలా పెట్టాడు. ఆ రాక్షసుని కొడతాడు. ఆ రాక్షసుని ఈ రాముల వారు లక్ష్మణుడు కొట్టాక విశ్వామిత్రుల వారు యజ్ఞం తలపెడితే ఆ యజ్ఞంలోంచి ఈ తల్లి మెంటలాంబ తల్లి, పెద్ద మెంటలాంబ, చిన్న మెంటలాంబ అని వినండి, పెద్ద మెంటలాంబ చిన్న మెంటలాంబగా గెలిచారు. మంటల్లోంచి పుట్టారు కాబట్టి పెద్ద మెంటలాంబ చిన్న మెంటలాంబ అని మనం కొలుసుకుంటూ గ్రామ దేవత కింద అసలు జ్వాలాముఖి జ్వాలామాలిని అని అంటారు ఈ తల్లిలు ఇద్దరిని, అప్పాజల్లు ఇద్దరిని. అప్పుడు ఆ తాటకనే ఈయన రాముల వారు కొట్టాడు కాబట్టి అది తలల్లో దుక్కున్నట్టదే, ఎండవెల్లో దుక్కున్నట్టదే. అవి తలాసు కూడా అంటారు, ఒకటేమో పిన్నాయి కూడా అంటారు. ఆ చరిత్రకు అలా అయింది కాబట్టి తాటకను కొట్టాడు కాబట్టి ఆ తాటక సంహారం దోషం పోవాలని అలాగే ఊళ్ళో శివాలయం తాటకేశ్వర స్వామిని నిర్మించాడు ఆయన రాముల వారు. ఆ నిర్మించడం వల్ల అక్కడ తాటకేశ్వర స్వామిని నిలబెట్టి అక్కడ పూజ చేశారు. ఇక్కడ మెంటలమ్మ తల్లిగా ఈవిడ్ని పెద్ద మెంటలమ్మ చిన్న మెంటలమ్మ అని మంటల్లోంచి పుట్టారు కాబట్టి ఆమెను కొలుసుకుంటూ గ్రామ దేవతలు గ్రామం అంతా కూడా ఆమెను కొలుస్తా అసలు ఆ పేర్లు జ్వాలాముఖి జ్వాలామాలిని అని ఆ విశ్వామిత్రుల వారి టైంలో పుట్టిన దేవతలు ఈ అప్పాజల్లు ఇద్దరు అదండి జరిగింది.
ఆయన చెప్పిన చరిత్రకి చిత్ర దృశ్యం చూడండి. మహర్షులు, దేవదేవతలు, పెద్ద మంటలాంబ, చిన్న మంటలాంబ అమ్మవార్లు. గోస్తా నది చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోస్తా నది అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అనే దానికి వివరాల్లోకి వెళితే, ఇక్కడ ఒకప్పుడు ఒక ఆవు ఒక దూడని పెట్టిందంట. ఆ దూడ ఒక గెద్దొచ్చి తీసుకెళ్ళిపోవడంతో ఆ గెద్దని అనుసరిస్తూ ఆవు కూడా పరిగెట్టిందంట. ఆ గెద్ద ఎన్ని మెలుకలైతే తిరిగిందో ఆవు కూడా అన్ని మెలుకులు తిరగడంతో ఈ కాలువ కూడా అన్ని మెలుకులు తిరిగి ఉంటుందని ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ నదికి గోస్తా నది అని పేరు వచ్చిందని చెప్తున్నారు. ఈ నదిలో స్నానం చేస్తే గోదావరి నదిలో స్నానం చేసినంత పుణ్యమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడంటే కాలుష్యం అయిపోయింది, స్నానం అయితే ఇప్పుడు చేయలేం. రేలంగి నుంచి ఈ సింహద్వారం ద్వారా ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఈ రేలంగి గ్రామం అత్తిలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి శ్రీ అమ్మవార్ల దేవస్థానానికి వెళ్దాం రండి, ఈ దారి కూడా చూసేద్దాం.